మార్చ్ 24 దేవుని వాగ్దానం. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. కీర్తనలు 146:8. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మన జీవితాలను ప్రభు ఆశీర్వదించేవానిగా ఉన్నారు. ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానం మనలను ఆనందం వైపుకు, ఆయన సన్నిధిలో మనము బలం పొందుకునే వారుగా చేస్తుంది అనే విషయాన్ని మీకు నేను జ్ఞప్తికి చేస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అంతా క్షేమంగా ఉన్నారా? ప్రభు వాగ్దానాన్ని మనం పొందుకొని ఆశీర్వాదకరంగా మన జీవితాలను మరల్చుకునే వారంగా ఉండాలి. ఈరోజు వాగ్దానం గమనించినట్లయితే, కృంగిన వారిని లేవనెత్తువాడు. ఆయన మనలను ఎట్టి పరిస్థితుల్లో కూడా కృంగబాటుకు, మనం కృంగిపోయిన పరిస్థితిని చూచి ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు. నువ్వు ఏ విషయానికైతే కృంగిపోతున్నావో, ఒక అవమానానిక, ఆర్థిక నష్టానిక, లేక ఇంకా ఇతరితర కారణాల వల్ల కృంగిపోతూ ఉంటే ప్రభు అంటున్నాడు, కృంగిన వారిని లేవనెత్తుతాను. ఆయన నిన్ను లేవనెత్తేవాడు. ప్రతి పరిస్థితి నుండి నిన్ను పైకి లేవనెత్తడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నువ్వు దేని విషయంలో కూడా కృంగిపోవాల్సిన అవసరత లేదు. వాటిని నువ్వు పెద్ద సమస్యలుగా ఎంచుకోవద్దు. ప్రతిదానిని నిన్ను లేవనెత్తు దేవుని చేతిలో నువ్వు పెట్టినప్పుడు ప్రభువు నిన్ను ఉన్నత స్థాయిలోని నిలబెడతాడు అనే విషయాన్ని ప్రభు పేరట మీకు నేను జ్ఞప్తికి తెస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసి, దేవుని సన్నిధి మనం అనుభవించే వారంగా ఉండాలి. ఆయన మనలను లేవనెత్తేవాడు, మనల్ని బలపరిచేవాడు. మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా నువ్వు కృంగిపోతూ ఉంటే ప్రభు నిన్ను లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. మనము ఆయన చేతుల్లోనికి వెళ్ళాలి. ఆయన లేవనెత్తడానికి మన చెయ్యిని ఆయనకి అందించే వారంగా ఉండాలి. అలా అందించగలిగినప్పుడు ప్రభు చెయ్యి పట్టుకుని నిన్ను లేవనెత్తుతూ ఉన్నాడు. మరి నీవు ప్రభుతో ఉన్నట్లుగా నిన్ను నీవు దేవునికి సమర్పించుకుంటూ ఉన్నావా? అలా సమర్పించుకుంటే ప్రభు ఆశీర్వాదము నీకు కలుగుతుంది. సమాధానముతో నీ జీవితం నింపబడుతుంది. ప్రభు నిన్ను నీ కృంగుబాటులో లేవనెత్తునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ బిడ్డలు ఎవరైతే ఏ విషయాల్లో కృంగిపోతున్నారో వాటన్నిటినీ అధిగమించి పైకి వచ్చినట్లుగా నీవు వారిని లేవనెత్తండి. ఈరోజు వారి ప్రయాణాలలో, పనుల్లో, తలపెట్టిన కార్యములలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది దయచేయండి. ప్రభువా, నేటి దిన దీవెనలతో బిడ్డలను నింపి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.